మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానం చేత దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 9-10 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనే మనకు తోడుగా ఉంటే, ఆయనే మనకు ఆశ్రయముగా ఉంటే, ఆయనే మనకు నివాస స్థలముగా ఉంటే మనకు ఏ అపాయము రాదు అని దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడండి. దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడే మనకు కేడెముగా ఉన్నాడు. దావీదు భక్తుడి జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని పైన ఆధారపడి, దేవుణ్ణి కేడెముగా చేసుకొని తన యొక్క జీవిత కాలమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ తనకు కలిగినా ప్రతిసారి దేవునికే మొరపెడుతూ దేవుడినే కేడెముగా చేసుకొని తాను జీవించాడు. తనకు తన పైకి ఎంతమంది శత్రువులు వచ్చినా, సౌలు తనని తరుముతున్న, తన యొక్క కుమారుడు తనని చంపాలని చూసిన ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాల నుండి దేవుడే తనని కాపాడాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమో సమీపించదు అని దేవాతి దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. మరి నీ ఆశ్రయము, నీ యొక్క కోట, నీ యొక్క ఉన్నత దుర్గముగా దేవుణ్ణి నువ్వు ఉంచావా? దేవుడు మనకు మహోన్నతుడిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు. ఆయన్ను నువ్వు నివాస స్థలముగా చేసుకుంటే నీకు ఏ అపాయము రాదు అని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, భయపడుతున్నావో, వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్స్ ని చూసి నువ్వు దిగులు చెందుతున్నావో, ఆ రిపోర్ట్స్ ని తారుమారు చేయగలిగినటువంటి సమర్థుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, చనిపోయినటువంటి లాజర్ను బ్రతికింపజేసినటువంటి దేవుడు. అంతటి గొప్ప దేవుణ్ణి నీకు నివాస స్థలముగా నీవు చేసుకొని ఉంటే తప్పకుండా నీ వద్దకు ఏ అపాయమో రాదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అపాయాన్ని ఏదో అవుతుందేమో, నాకు ఉన్నటువంటి ఈ బలహీనత నన్ను ఏం చేస్తుందో, నాకున్నటువంటి ఈ యొక్క శారీరక రుగ్మతలు నన్ను మరణం వైపుకు తీసుకెళ్తాయేమో, నేను వెళ్ళే దారిలో ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నీవు ఆందోళన చెందుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న భయములన్నిటిని యేసయ్య కొట్టివేస్తాడు. ఏ అపాయముని యొద్దకు రాకుండా, ఏ యొక్క శత్రువు ప్రణాళికలు నీపైన పని చేయకుండా ఆయనే నిన్ను కాపాడుతాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే దేవుణ్ణి నీకు నివాస స్థలముగా నువ్వు చేసుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రతి నిమిషము దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన నామాన్ని గణపరిచే వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే నీ యొద్దకు ఏ అపాయము రాదు. నీ యొక్క ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. నీ గుడారములో వినబడాల్సింది దేవుని గూర్చినటువంటి సంగీత సునాదములు. నీ యొక్క గుడారములో దేవుని గురించినటువంటి మాటలు వినిపించినట్లయితే ఏ అపవాదికి నీ యొక్క గృహములోనికి వచ్చేటువంటి ఛాన్స్ రాదు. కాబట్టి మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకో. ఏ ప్రమాదం రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ స్తోత్రాలు. ఈ రోజున ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటే
నిన్ను మేము నివాస స్థలముగా చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ నామాన్ని గణపరుస్తుంటే ఏ అపాయము మా యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని అయా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయా ఏ శత్రువులు తండ్రి బిడ్డల పైన ప్రణాళికలు వేస్తున్నారో ప్రభా, అయా అపవాది క్రియలను లయపరచు నా తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య వారిని ఏమి చేయకుండా ప్రభా ఆ అనారోగ్య సమస్యను గద్దించండి. ఈ రోజున బిడ్డలు ప్రయాణాల్లో వెళ్తుండగా ప్రభు వస్తుండగా తండ్రి ఆ యొక్క ప్రయాణం అంతటిలో తండ్రి ఏ అపాయము వారి వద్దకు రాకుండా మీరు వారిని కాచి కాపాడండి, క్షేమాన్ని దయచేయమని ప్రభువ. అయా మరి తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి కొదువలన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి, చింత యావత్తును కొట్టివేయండి, సంతోషమును సమాధానమును అయా వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.